హలో అండి అందరికీ. రీసెంట్గా తీర్మార్ మల్లన్న మీద దాడి జరిగింది. మేడిపల్లిలో ఆయన కార్యాలయంలో మార్నింగ్ న్యూస్ నిర్వహిస్తున్న సందర్భంలో కొంతమంది కవిత వర్గీయులు అంటే కవిత అభిమానులు వచ్చి తీవ్రస్థాయిలో తీర్మార్ మల్లన్న మీద దాడి చేయడం జరిగింది. వాళ్ళ ఆఫీస్లో ఉన్న ఫర్నిచర్ని పూర్తి స్థాయిలో ధ్వంసం చేశారు. ఆఫీస్లో వచ్చిన వాళ్ళకి ఆఫీస్లో ఉన్న వాళ్ళకి మధ్య గొడవ జరగడంతో ఆఫీస్ అనేది రక్తసిద్ధమైందనమాట. అంటే తీవ్రస్థాయి ఘర్షణ అయితే తలెత్తిందనమాట. ఆఖరికి పోలీసులు గన్ ఫైర్ చేసే పరిస్థితికి, అంటే తీర్మార్ మల్లన్న ఎమ్మెల్సీ కదా, ఆ ఎమ్మెల్సీ మీద దాడి చేయడానికి వస్తుంటే పోలీసులు గన్ ఫైర్లు చేశారంటే మనం ఏ స్థాయిలో ఆ సంఘటన జరిగిందో మనం ఊహించుకోవచ్చు. తీవ్రస్థాయి దాడి జరిగిందనమాట. అయితే ఎందుకు మరి కవిత వర్గీయులు ఈ స్థాయిలో తీర్మార్ మల్లన్న మీద దాడి చేశారంటే, రీసెంట్గా కవిత అలాగే తీర్మార్ మల్లన్న వీళ్ళిద్దరూ కూడా బీసీ వాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. కవిత కూడా బీసీ వాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తుంది. తీర్మార్ మల్లన్న కూడా బీసీలకి రాజకీయ వాటా కావాలి అని చెప్పేసి ఆయన కూడా ప్రజలకు వెళ్తుండు. అయితే ఈ సందర్భంగా కవిత మీద కొన్ని వ్యాఖ్యలు చేశారనమాట. ఆ వ్యాఖ్యలు ఏంటంటే, కవిత బీసీ అని చెప్పుకుంటూ కవిత బీసీ వాదాన్ని ముందుకు తీసుకెళ్తుకుంటూ గత 10 ఏళ్ళలో బీసీలకి ఏం చేయలేదు, కానీ ఇప్పుడు రాజకీయాల కోసం మళ్ళీ బీసీ వాదాన్ని ఎత్తుకుంది. నువ్వు మాతో సమానం, అంటే బీసీలకి కవితకి ఏం సంబంధం ఉంది? కవిత అగ్రవర్ణానికి చెందిన వ్యక్తి. అసలు బీసీ వాదాన్ని ఎత్తుకోవడానికి కవిత ఎవరు? ఆమెతో మనకి ఏమన్నా మంచం పొత్తుందా, కంచం పొత్తుందా అని చెప్పేసి అంటే మంచం పొత్తుందా అని చెప్పేసి మాట్లాడటం జరిగింది. ఈ వ్యాఖ్యలకి ఆగ్రహించిన కవిత అభిమానులు తీవ్రస్థాయిలో తీర్మార్ మల్లన్న ఆఫీసు ఆ విజువల్స్ చూపించకూడదు, కొంచెం కమ్యూనిటీ గైడ్లైన్స్ వస్తాయి కాబట్టి అవి చూపించకూడదు. తీవ్రస్థాయి ఘర్షణ జరిగిందనమాట. ఆఫీస్ పూర్తిగా ధ్వంసమైంది. పోలీసులు 5 రౌండ్లు కాల్పులు చేశారంటే గాలిలోకి మనం అర్థం చేసుకోవచ్చు అక్కడ ఏ స్థాయి పరిస్థితులు నెలకొన్నాయని. ఈ యొక్క అంశం మీద మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియజేయండి. ఓకే మరి.